అమ్మ తర్వాత మా నాన్నతో అంత అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి పిన్ని మాలవికాదేవి. మా అమ్మకి సొంత చెల్లెలు. నాన్న వరుసకి బావైనా సొంత తండ్రిలా చూసుకునేవారట. ఆ చిత్ర నాన్న పోయిన తర్వాత పిన్ని మానసికంగా కుంగిపోయింది. షీఈ్ మెంటల్లీ అన్కాన్షియస్ నౌ. ఆఖరికి నన్ను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. తనేమైనా తేడాగా ప్రవర్తిస్తే ఏమీ అనుకోవద్దే. రండి. ఓం నమః శివాయ. పార్వతీ పరమేశ పాద పద్మములకు. ఆమె పుట్టింది మఖా నక్షత్రం. కాదు స్వామి. కాదా? ఆ అమ్మాయికి చెల్లెలుంది. లేదు. ఆ అమ్మాయి ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. అవును స్వామి. ప్రస్తుతం తన విదేశాల్లో ఉంది. అవును స్వామి. ఆ అమ్మాయికి పర్వాలేదు, చెప్పండి స్వామి. స్త్రీల మీద వ్యామోహం ఎక్కువ. అవును స్వామి. ఈ లక్షణాలు కలిగిన జాతకురాలి పేరు పిన్ని, మిమ్మల్ని కలవటానికి నా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళకేవో కొన్ని వివరాలు కావాలట. చిత్రాంగద. కొంచెం చెప్పండి పిన్ని. అవునా? అవును స్వామి. చిన్మయ, రాసుకో. చిత్రాంగద కుంభలగ్న జాతకురాలు. చాలా మొండిది, ధైర్యవంతురాలు. ఈ జాతకురాలికి స్త్రీలపైన వ్యామోహం ఎక్కువ. అందుకు కారణం ఒక దారుణం. చిత్రాంగద గురించి కొన్ని నిజాలు చెప్పగలను, వినగలరా? చెప్పండి స్వామి. పిన్ని, వీళ్ళు నిన్ను కలవాలని ఇండియా నుంచి వచ్చారు. నాన్నకు సంబంధించిన డీటెయిల్స్ ఏవో కావాలట. మాట్లాడు పిన్ని. నన్ను వదిలి వెళ్ళవు కదా. నన్ను వదిలి వెళ్ళవలే. పూర్వజన్మ. పూర్వజన్మ? చిత్రకు పూర్వజన్మ ఏమిటి? పూర్వజన్మ రవివర్మ. అంటే చిత్ర పూర్వజన్మలో మగాడా? అవును. భారతదేశానికి 7 సముద్రాల అవతల ఒక సంపన్న వంశానికి చెందిన వారసుడు రవివర్మ. చిత్రకి ముందు జన్మ. అతని అర్ధాంతర చావు చిత్ర జన్మకి కారణం. ఆ జన్మలో మిగిలిన రుణాన్ని తీర్చుకోవడానికి మళ్లీ చిత్రగా పుట్టాడు. అతని మరణ నక్షత్రం, చిత్ర జన్మ నక్షత్రం ఒకటే అవడం వల్ల ఈ జాతకురాలికి పూర్వజన్మ వాసనలు ఉండవచ్చు. కానీ ఈ అమ్మాయి జాతకరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని డేటాబేస్ చెక్ చేసి ఊరి పేరు కనుక్కుని దాన్ని మీరే కనుక్కున్నారని జనాన్ని మోసం చేసి డ్రామా ఆడుతున్నారా? మిమ్మల్ని అందరినీ చీటింగ్ కేసు కింద బుక్ చేస్తే అప్పుడు తెలుస్తుందిరా మీ అందరి జాతకాలేమిటో. తప్పు స్వామి. ఏంటి తప్పు? ఎక్కడ మీ పెద్ద గురువు? చెప్పానుగా. సారీ చిత్ర. అయినా ఇన్నేళ్లుగా ఏ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవని పిన్ని నిన్ను చూడగానే ఇలా బిహేవ్ చేయడం షాకింగ్ గా ఉంది.